గుడి కోసం ఏదైతే ల్యాండ్ అన్నారో ఆ ల్యాండ్ని అక్రమంగా ఇంకేమైనా కట్టడాలు కట్టే అవకాశం ఉంటుందంటారా? అందుకని ఒకవేళ ఇవ్వకపోసే అవకాశం కానీ, లేకుంటే ఆల్రెడీ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేకుంటే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, వీళ్ళకి ఏమైనా ఇచ్చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మాకు ఈ మేము ఉద్యమానికి శ్రీకారం 2021లో శ్రీకారం చుట్టక ముందు 2012 నుంచో 11 సంవత్సరం నుంచి నడుస్తుందమ్మా ఇది. కోర్టుకు వెళ్తాము, ఆ ప్రభుత్వాలు మారటము, ఆ ఎమ్మటే వీళ్ళ పనులు చేయించుకోవడానికి రకరకాల వ్యక్తులకి రకరకాలుగా తాంబూలాలు ఇవ్వటము, అలా అలా చేసుకుంటూ వచ్చి ఏదో ఒక అంగీకారానికి ఏదో వచ్చారు. అటు ఇటు మారంగా అంగీకారం వచ్చారని మాత్రమే మాకు తెలుసు. అంత లోతుకి మేము వెళ్తాం. ఎక్కడ వెళ్తామండి మేము? మాకు కావాల్సిన చిన్న పని అంతవరకే. మేము వ్యాపారవేత్తలం కాదు, వాళ్ళలాగా వాళ్ళది చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు, మాకెందుకండి. కాబట్టి అట్లా మాకుంది. కాకపోతే ఈ 2000 గజాలు అక్కడ ఇవ్వటానికి మరి వారికి ఏమో ఇబ్బంది అంటే కట్టడాలకి ఏమన్నా అడ్డు వస్తుంది అనుకోవచ్చు. అందుకని ఎంతసేపటికి 2000 గజాలు వాళ్ళ దాంట్లో ఇవ్వకుండా ప్రభుత్వ భూమిని ఏమన్నా రెవెన్యూ భూమి ఏమన్నా పక్కన పడేస్తుందా, లోపలికి ఏమైనా రాకుండా వాళ్ళకి లంచాలు ఇచ్చి ఏమైనా రాయించుకోవచ్చా, ఇటువంటి పిచ్చి ఆలోచన చేస్తున్నారు మాత్రం మా చెవికి వచ్చిందండి. సో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కింద వేసేస్తే కనుక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అనే ఒక ఆలోచనతో ఇదంతా చేస్తున్నారంటారు. సో ఇదే ఇష్యూని ఏళ్ల తరబడి ఇలా కొనసాగిస్తే కొద్ది మంది మర్చిపోతారు, మిగిలిన వారు గుర్తు చేసుకున్నా సరే లంచాలు ఇచ్చి దాన్ని బయటకు రానివ్వకుండా నోరులు నొక్కేస్తున్నారని అంటారు. అయ్యో ఖచ్చితంగా అండి. ఎవరైతే మాట్లాడారో అప్పట్లో 2001లో, ఇక దాంట్లో డబ్బులు అందుకోని వాళ్ళు ఎవరు లేరండి. డబ్బులు వీళ్ళకి చేరలేదు అనే విషయంలో ఎవరు లేరండి. అలా చేరిపోయారు. వాళ్ళంతా ఇప్పుడు కామ్ అయిపోయినారు. డబ్బులు ఎవరైతే తిన్నారో ఇప్పుడు వాళ్ళు మాట్లాడరండి, వాళ్ళు కామ్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రారండి. ఆ ఉద్యమంలో అప్పుడు పాల్గొన్న కూడా ఇప్పుడు ఉద్యమానికి వచ్చే అవకాశం లేదండి. వాళ్ళందరినీ వాళ్ళు కొనేశారు. కావున ఈ 4 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి స్తబ్దతగా ఉండిపోతుందిలే, శివస్వామి ఊరుకుంటాలే, గడిపేయచ్చు అనుకున్నారు. మేము ఆలయం అయిపోయింది తెలియగానే చూడటానికి వెళ్ళి దీన్ని ప్రతిష్ఠ చేద్దాం అన్నప్పుడు బస్తీవాళ్ళని పిలవగానే వాళ్ళు వచ్చి కూర్చొని ఇక నాటక రంగం మళ్ళీ తెర మీదకి వచ్చిందండి. రకరకాల రంగులు మారుతుంది. అంటే ఇది ప్రతిష్ఠ చేస్తే మేము ప్రతిష్ఠ ఆంజనేయ స్వామి గుడి కట్టేసి ప్రతిష్ఠ అయిపోయింది, అంతే, చేతులు దులిపేసుకుందాం, మనకు అక్కర్లేదు, ఇచ్చేసాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి చూస్తున్నారు. అక్కడ కూడా రోడ్డు పక్కనే ఉంది. ఇది వాళ్ళ భూమి కాదండి. ఇప్పుడు కట్టిన ఆంజనేయ స్వామి భూమి వాళ్ళది కాదు, అది ఎండోమెంట్ అంట. ఎండోమెంట్ మరి వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటారు కదా ఎప్పటికైనా. ఎండోమెంట్ వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటున్నారు. మరి ఏం మాట్లాడతారు వారు? నా ముందే అన్నారు, ఎండోమెంట్ కమిషన్తో మాట్లాడతామండి, అవసరమైతే సీఎం గారితో మాట్లాడతామండి, అది మేము తీసుకుంటామని రకరకాలుగా మాట్లాడారండి రంజిత్ రెడ్డి గారు. మాకెంతగా అర్థం అవ్వలేదు. ఎందుకంటే అర్థం అవ్వకుండా ఏ వ్యక్తి మీద నింద మేము వేయటే అవకాశం ఉండదండి. కాబట్టి ఆయనకి తెలుసో తెలియదు కానీ కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతున్నారు. కానీ మేము అనేది ఇవన్నీ మాకెందుకండి. మాకు 2 కాగితాలు రాసిచ్చారు. ఒకటి పిన్ పాయింట్ దగ్గర కట్టిస్తానని, తర్వాత ఇంకో కాగితం స్టాంప్ మీద రాసిచ్చారు. 2 కాగితాలు మా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా మాకు చేయాలి. ఎందుకంటే మేము గబుక్కుని ఇప్పుడు కోర్టుకి వెళ్ళామనుకోండి, సివిల్ మ్యాటరు ఇక అవుద్దండి. ఈలోగా దాంట్లో తరాలు మారుతాయి అనమాట. మేము ఉన్న భూమి మీద వాళ్ళు ఉండరండి. ఎందుకంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాగుతూనే ఉంటే ఇది తేలదండి. అందుకని మేము కోర్టుకి వెళ్ళదలుచుకోలేదండి. కోర్టుకి వెళ్తే అది చప్పబడిపోయినట్టు, ఉద్యమం చప్పబడిపోద్దండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని సంప్రదిస్తాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరలా కనుక పరిష్కారం అవ్వకపోతే రాష్ట్రంలోనే ఒక పెద్ద దీక్షకి శ్రీకారం చుట్టాం. ఈ తెలంగాణలోనే మా మాతృమూర్తులు 12,000 మంది నా శిష్యురాలు ఉన్నారు. వేలాది మంది ముందుకు వచ్చేస్తారు. నిన్న శాంపిల్ మాత్రమే అలా చూపించాం, వేలాది ముందుకు వస్తారు. కాబట్టి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అయ్యా మీరు ఒక కమిటీ వేయండి, నిజాలు నిగ్గు తేల్చండి, ఎవరైతే దుర్మార్గులు శిక్ష పడేట్టు చేయండి, ఆంజనేయ స్వామి గుడిని మాకు ఇప్పించండి. ఇది ఒకటే మేము మన ప్యూర్ లోకల్ ఛానల్ ద్వారా ఉన్న అందరికి కూడా మేము వేడుకుంటున్నాం. ఆంజనేయ స్వామి భూమి ఆంజనేయ స్వామికి ఇవ్వండి, అంతే, శుభం. సో చూశారు కదా, ఫిలిం నగర్లో ఉన్న అభయాంజనేయ స్వామికి సంబంధించిన ఆ భూమి వివాదం ఏదైతే ఉందో అది 2001 నుంచి మొదలైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా అదే కొనసాగుతూనే ఉంది. సో ఈ భూమి వివాదంలో ఉన్న బడబడ నేతలందరూ కూడా ఇప్పటికీ కూడా భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మరి దీంట్లో ఇంకెవరెవరు ఉన్నారు అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. కాబట్టి బట్ ఇప్పటికైనా ఇస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతానికైతే పీఠాధిపతులు అయితే అడగడం జరుగుతుంది. మరి దీనికి వివరాలన్నీ ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. కాబట్టి మరిన్ని వివరాలు తెలుసుకునే ఆలోచన చేద్దాం. అండ్ మీరు కూడా చూస్తూనే ఉండండి పూరా లోకల్ ఛానల్. అండ్ నేను మీ పద్మావతి. మరోసారి కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.